అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల నిత్య కళ్యాణం. భద్రగిరి క్షేత్రంలో శ్రీ సీతారాముల నిత్య కళ్యాణం కనుల పండుగ నిర్వహించిన అర్చకులు. సెలవు దినాలు కావడంతో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న అధికారులు. ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్. ప్రశాంత వాతావరణంలో బక్రీద్ జరుపుకోవాలని, స్నేహానికి త్యాగానికి ప్రతీక బక్రీద్ అన్న ఏఎస్పీ పారితోష్ పంకజ్ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మధుప్రసాద్, హిందూ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం. పశ్చిమ బెంగాల్లో న్యూ జల్పాయిగూడలో సిగ్నల్ కోసం ఆగి ఉన్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు వెనక నుండి ఢీకొనడంతో 3 బోగీలు చెల్లాచెదురయ్యాయి. సుమారు 30 మంది గాయాలు పాలైనట్లు, అందులో పలువురి పరిస్థితి విషమం అని తెలిపిన అధికారులు. గూడ్స్ రైలు లోకో పైలట్ సిగ్నల్ చూసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. యుద్ధ ప్రతిపాదికన సహాయ చర్యలు చేపట్టామని ఆదేశాలు జారీ చేసిన రైల్వే శాఖ మంత్రి. అయితే ఈ సంవత్సరంలో ఇది 4వది అని, కోట్లు పెట్టి ప్రవేశపెట్టిన కవచ్ ఏమైందంటూ ఎందుకు పనిచేయలేదని విమర్శలు వస్తున్నాయి. ట్రైన్ డిఫెన్స్ సిస్టమ్ కవచ్ ఒకే ట్రాక్ మీద వస్తున్న 2 రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ ఎందుకు పనిచేయలేదు, అసలు అందుబాటులో ఉందా లేదా అనే నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రాబోయే 100 రోజుల్లో గంజాయిని ఆంధ్రప్రదేశ్లో నిర్మూలిస్తామన్న మంత్రి నారా లోకేష్. రుషికొండ ప్యాలెస్లో బయటకు రావాల్సినవి చాలానే ఉన్నాయని, గంజాయి రహిత ఆప్గా మారుస్తామని గత ప్రభుత్వాలు గంజాయి నిర్మూలనకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్న మంత్రి నారా లోకేష్. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్న లోకేష్. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్, 4 నక్సలైట్ల మృతి. జార్ఖండ్లోని వెస్ట్ సింగ్బుక్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 4 నక్సలైట్లు మృతి చెందారని, మృతదేహాలను తరలించి వారి వద్ద నుండి ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన అధికారులు. అయితే 3 రోజుల క్రితం ఛత్తీస్గఢ్లో నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది నక్సలైట్లు చనిపోయిన విషయం తెలిసిందే. జిల్లా ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్. బక్రీద్ పండుగను జిల్లా ప్రజలంతా సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పినపాక మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. పాదచారునిపై నుంచి దూసుకెళ్లిన ఇసుక లారీ. రక్తమోర్తున్న రహదారులు. నిత్యం ఏదో ఒక విధంగా ఎవరో ఒక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. తాజాగా పినపాక మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాదదారులపై నుండి దూసుకు వెళ్లిన ఇసుక లారీ నుజ్జు అయిన పాదచారుని కాలు. 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించిన స్థానికులు. పెండింగ్లో ఉన్న తునికాకు బోనస్ చెల్లించాలి. పోడు పట్టారాని భూములకు పోడు పట్టాలు అందించాలి. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు డిమాండ్. వాట్సాప్లో వచ్చే లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సైబర్ క్రైమ్ పోలీసులు. పీఎం కిసాన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారం అంటూ వాట్సాప్లో ఒక యాప్ చక్కర్లు కొడుతోంది. ఆదిలాబాద్ సిరికొండలో కొంతమంది ఆ లింక్ ఓపెన్ చేయగానే అకౌంట్ హ్యాక్ అయిందని, వారి అకౌంట్లు సైబర్ నేరగాల చేతుల్లోకి వెళ్ళాయి. పీఎం కిసాన్ యాప్ లింక్ని ఓపెన్ కానీ ఫార్వర్డ్ కానీ చెయ్యొద్దంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు. అలాంటివి ఏమైనా వస్తే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలన్నారు. పోలవరం డ్యాంని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనను ఉరకలెత్తిస్తున్నారు. గత ప్రభుత్వాల అవకతవకలపై ఆరా, మరోవైపు రాజధాని నిర్మాణం, నేడు ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని అయిన పోలవరం డ్యాం నిర్మాణ పనులను పరిశీలించారు. గతంలో వరదలకు కొట్టుకుపోయిన డయాఫ్రామ్ వాల్ గురించి తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు.